నువ్వు కూడా బయటికి వెళ్ళినప్పుడు చాలా ఫేస్ చేసి ఉంటావు. అంటే నువ్వు చేసేది బోల్డ్ కంటెంట్ కదా, నువ్వు ఇలానా అలానా అని వినాల్సి వస్తుంది బయట అబ్బాయిల దగ్గర నుంచి కామెంట్స్. అలాంటి చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. అంటే కొంతమంది సెల్ఫీ కోసం వస్తారు, సెల్ఫీ తీసుకుంటారు, ఓకే షేక్ హ్యాండ్ ఇస్తారు, చెప్తాం. తర్వాత మేడం మీరు ఎందుకు అలా చేస్తారు అంటే పక్కన పేరెంట్స్ ఉన్నారా లేరా అని వాళ్ళు పట్టించుకోరు. ఓకే మీరు అడగడంలో తప్పులేదు, మీ పర్సనల్ ఒపీనియన్, బట్ దే ఇస్ సర్టెన్ లిమిట్ టు ఎనీథింగ్. కొంతమంది దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అంటే కొంచెం అండ్ బికాజ్ ఐ డూ బోల్డ్ కంటెంట్ దే థింక్ ఐ కెన్ బి వెరీ క్లోజ్ టు దెమ్. అంటే ఒకసారి అయితే ఒక ఆయన ఇట్లా చేయబట్టుకొని ఫోటో దిగండి అన్న, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. ఇట్స్ నాట్, నేను కెమెరా ముందు బోల్డ్ కానీ రియల్లో నాకు తెలియదు కదా. సో దే టేక్ ఇట్ లిటిల్ గ్రాంటెడ్ అనమాట నా దగ్గరకు వచ్చినప్పుడు. బట్ మేబీ ఉంటుంది వాళ్ళకి రియల్ లైఫ్ అలా చూసి రియల్ లైఫ్ లో కూడా ఇలానే ఉంటారేమో అని ఒక అడ్వాంటేజ్ తీసుకుని చాలా ఈజీ తను అని అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. సో అలాంటి సిచ్యువేషన్ చాలా ఫేస్ చేశాను. అంటే థియేటర్స్ అలా వెళ్ళినప్పుడు అలా క్రౌడ్ ఎక్కువ ఉన్న దగ్గర అయితే ఫేస్ చేశాను. బట్ ఐ టేక్ ఇట్ వెరీ పాజిటివ్. నేను వాళ్ళతో కూడా అంత సీరియస్గా ఏం మనను అసలు నేను కంఫర్టబుల్ కాదండి దూరం ఉండండి అని చెప్తాను, కానీ నేనేం ఎవరిని అర్చింది లేదు. రియల్ లైఫ్లో అసలు నేను బోల్డే కాదనుకుంటాను. నేను చాలా ఎమోషనల్ రియల్ లైఫ్లో. వెరీ ఎమోషనల్. ఎన్నిసార్లు లేట్ చేస్తుంటారు నేను రోజుకొకసారి. రియల్ లైఫ్ లో సాధించడం కోసం రియల్ లైఫ్ ని కూడా సాక్రిఫైస్ చేసి ఏదైనా కానీ మనం కెమెరా ముందే ఉండాలి అని ఒక అమ్మాయి ఇలాంటి ఒక డిసిషన్ తీసుకోవడం చాలా గ్రేట్. అప్రిషియేట్ చేయాలి కూడా. అది అర్థం చేసుకుని వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుంటారు. ఇట్ హ్యాపెన్స్. ఐ థింక్ ఎవ్రీ ఇండస్ట్రీ, అంటే ఇది కార్పొరేట్ అయినా నెగిటివ్ ఉంటుంది, ఇండస్ట్రీ కొంచెం ఎక్కువ హైలైట్ అవుతుంది అని నా ఫీలింగ్ పర్సనల్గా. ఎప్పుడన్నా కాస్టింగ్ కోచ్ ఫేస్ చేసావు ఇక్కడ? అంటే నన్ను పర్సనల్గా డైరెక్ట్గా ఎవరు అడగలేదు ఇంతవరకు, బట్ కాల్స్లో అడిగిన వాళ్ళు ఉన్నారు. ఒక ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్. కాస్ట్ నాకు అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అంటే ఇండస్ట్రీలో స్టార్టింగ్ స్టేజ్లో వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ 7 hours ఆ టైంలో అడిగారు అనమాట. ఇలా అంటే వాళ్ళు డైరెక్ట్గా కూడా అడగరు. అంటే ఐ డోంట్ నో హౌ దే ఆస్క్, బట్ నాకు అర్థమైంది ఏంటంటే ప్రొడ్యూసర్ వాంట్స్ టు మీట్ యూ ఇన్ ఫార్మ్ హౌస్, హీ వాంట్స్ టు టేక్ యూ అనే ఫారెన్ ట్రిప్, ఇంత పే చేస్తారు. నేనుండి నాలో ఎందుకు అంత పే చేస్తున్నా, 25 lakhs 30 lakhs అప్పుడే కదా స్టార్ట్ చేశాను. ఇట్స్ నాట్, నమ్మడానికి కూడా లేదు. బట్ మన అమ్మాయిలకు ఒక ఇన్స్టింక్ట్ అనేది ఉంటుంది కదా, తప్పు జరుగుతుంది మనతో అన్నప్పుడు ఆ బ్యాక్ స్టెప్ నేను వెళ్ళలేదు కలవడానికి. కలుద్దాం అని 2-3 times అన్నారు, బట్ ఫస్ట్ నేను నో చెప్పలేదు. ఎవరు వద్దనుకుంటారు ఆఫర్ వచ్చినప్పుడు. బట్ ఒక 2-3 times వెయిట్ చేశాక వద్దండి, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ మీటింగ్ ఇన్ ఫార్మ్ హౌస్, మీకు ఏదైనా మూవీ ఆఫీస్ ఉంటే చెప్పండి వచ్చి కలుస్తానని చెప్పాను. తర్వాత వాళ్ళు కూడా కాల్ చేయలేదు, నేను కూడా. ఓకే, మళ్ళీ వాళ్ళు. సో మూవీలో ఎక్కువ బోల్డ్ డైలాగ్స్ ఉన్నాయి. అవును అవును. కళ్ళు తెరిచే కన్నా అది మీరు చెప్తేనే బాగుంటుంది. సినిమా డైలాగ్ తెరవాల్సింది కళ్ళు కాదు కాళ్ళు అని. సో ఎక్కువ సార్లు వెరీ బోల్డ్. ఇట్ వాస్ లైక్ దట్. వాడటం జరిగింది. డైలాగ్స్ చెప్పేటప్పుడు ఎక్కడన్నా కానీ కొంచెం నర్వస్ గా ఫీల్ అయ్యా, అమ్మో ఎలా వెళ్తుందో ఏంటో. ఆ హీరోయిన్ కూడా అవ్వలేదా? హీరోయిన్ తన డైలాగ్స్ చెప్పలేదు కాబట్టి, నా ముందు అలాంటి డైలాగ్స్ ఏం చెప్పలేదు కాబట్టి, బట్ వీ బోత్ వర్ వెరీ కాన్ఫిడెంట్ వెన్ వీ టోల్ దట్. ఎందుకంటే మాకు బ్యాక్ కెమెరా సాయిరాజ్ గారు కూర్చొని వెన్ స్క్రిప్ట్ చెప్పేటప్పుడు ఆర్ సీన్కి ముందు హీ యూస్ టు మేక్ అస్ రిసైట్ ఎలా చెప్పాలి ఎంత. నేను కొంచెం స్పీడ్గా డైలాగ్స్ చెప్పే అలవాటు ఉంది, సాయిరాజ్ గారికి స్లో పేస్ కావాలి. సో కూర్చొని చెప్పించుకునేటప్పుడు కూడా మాకు ముందే తెలుసు ద మూవీ కంటెంట్ ఇది ఎంత రాగా బయటకు వస్తుంది అని. అండ్ వీ లైక్డ్ ఇట్. ఆ రా కంటెంట్ నచ్చే తీసుకున్నాం కాబట్టి మాకు ఎప్పుడో డైలాగ్స్ అండ్ సెట్లో కూడా అందరూ చాలా పాజిటివ్గా ఉండే, బికాస్ ది ఆల్ నో. విజయ్ దేవరకొండ ఒక సూపర్ డూపర్ కాంప్లిమెంట్ ఇచ్చారంట సినిమా చూసిన తర్వాత. నాకు విజయ్ దేవరకొండ గారి నుంచి అయితే అంటే డైరెక్ట్ కాంప్లిమెంట్ రాలేదు, అల్లు అర్జున్ గారి నుంచి డైరెక్ట్ కాంప్లిమెంట్ వచ్చింది. విజయ్ దేవరకొండ గారు స్టేజ్ ఎక్కిన తర్వాత జస్ట్ మైక్లో చెప్పారనమాట, ఇక్కడ అందరూ కుసుమ సీత అని బాగా అరుస్తున్నారంటే మీరు ఎంత బాగా కనెక్ట్ అయ్యారో అర్థమైంది అని. అండ్ ఐ థింక్ హీ టోల్డ్ ఆనంద్ పర్సనలీ దట్ వీ ఆల్ డిడ్ గుడ్ జాబ్ అని. దట్ వాజ్ ఇనఫ్ ఫర్ మీ. డైరెక్ట్ గా చెప్పకపోయినా చూసారు, రికగ్నైజ్ చేశారు అన్నది ఇంపార్టెంట్. ప్రౌడ్ మూమెంట్ కదా ఇలాంటి ఒక సినిమా. చాలా. అల్లు అర్జున్ గారి అయితే ఇంతమంది ప్రమోషన్ ఒక పార్ట్ అవటం, ఇట్ వాజ్ అ బిగ్ థింగ్ ఫర్ మీ, చాలా బిగ్ థింగ్. అంటే అల్లు అర్జున్ గారు చెప్తున్నప్పుడు కూడా నేను చాలా నర్వస్ అయిపోయి, ఐ వాజ్ అబౌట్ టు, నేను ఇంకా బ్రేక్అవుట్ అయిపోయింది ఆయన చెప్పే మాటలు విని. బట్ ఎందుకంటే ఆయన అంత గుర్తుగా సీన్లో డైలాగ్స్ కూడా నాకు గుర్తున్నాయి, అంత బాగా చూసారు సినిమాని. అంత బాగా నేనే చూడలేదు, ఎందుకంటే నేను టెన్షన్ లో చూసాను సినిమాని ఎలా వచ్చాను ఎలా. మీకోసం చూసిన వాళ్ళు చాలా మంది ఉంటారు తెలుసు. అవును, యా దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ మెసేజ్ మీ, మేము మీకోసమే 3-4 times వెళ్ళాను, యాక్చువల్లీ చూస్తే స్క్రిప్ట్ మీరే మార్చారు, స్క్రిప్ట్లో మీరు ఎంత ఇంపార్టెంట్ ప్లే చేశారు, మీరు లేకపోతే సినిమానే లేదు, ఇలా చాలా క్యూట్ మెసేజెస్ వచ్చాయి. సో ఐమ్ వెరీ హ్యాపీ దట్ హ్యాపెన్. సాయి రాజేష్ గారు ఎమ్మెల్యే లేకపోతే సినిమా లేదు నేను చెప్పలేదు సార్, చెప్పారు.
నో ప్రాబ్లం, నా ఇంటర్వ్యూలో ఉన్నావు కాబట్టి నో ప్రాబ్లం, పెద్దగా తీసుకొద్దాన్ని. సార్ చాలా పాజిటివ్ గా తీసుకుంటారు ఏదైనా, దట్ ఇస్ అడ్వాంటేజ్. నువ్వు బేసికల్ గా చాలా ఎమోషన్ అని చెప్పావు కదా అవును. శీతల్, సినిమా ఎంత పెద్ద హిట్ అయింది, అంత పెద్ద పెద్ద స్టార్లు అందరూ అంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. బేసికల్ గా ఎలాంటి సీన్స్ చూసినప్పుడు ఎక్కువ ఎమోషన్ అవుతావు? రియల్ లైఫ్ సినిమా అంతా రెండు అయితే బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ బ్రేకప్ బ్యాక్గ్రౌండ్. నేను రిలేషన్షిప్స్ లో చాలా అన్లక్కీ బేసిక్ గా. ఓకే. సో అంటే బ్రేకప్ స్టోరీ ఉండడం వల్ల నాకు పాస్ట్ లో దిస్ ఫిలిం వాజ్ వెరీ కనెక్టింగ్ టు మీ. మాకు ఎవరికి క్లైమాక్స్ కూడా సార్ చూపించలేదు, అంటే ఆ ట్విస్ట్ మా దగ్గర ఉండాలని. స్క్రిప్ట్ నా పార్ట్ నా ఎండ్ వరకు నరేట్ చేశారు, తర్వాత క్లైమాక్స్ మాకు తెలియదు ఏం జరుగుతుందో. సో ఆల్మోస్ట్ సినిమా స్టార్టింగ్ లో ఆనంద్ తను ఒక అంబ్రెలా పట్టుకొని తిరిగే సీన్ లో నేర్చాను నేను. అంటే నాకు అప్పుడే నా మూవీ అనో మరేమో, బట్ ఐ వాజ్ వెరీ నర్వస్. అండ్ ఆ సీన్ చూసినప్పటి నుంచి నేను ఏడుస్తూనే ఉన్నా సినిమా అంతా. ఆల్మోస్ట్ అన్ని సీన్స్ ఏడ్చాను నేను. ఓ రియల్ గా. సో యాక్చువల్గా మీకు బ్రేకప్ ఉందా? యా బ్రేకప్ స్టోరీ ఉంది నాకు. అవునా? మీరు మోసం చేశారా, అతను మోసం మోసం అని కాదు, పెళ్లి వరకు వెళ్ళి వాళ్ళ ఇంట్లో వర్కౌట్ అవ్వలేదు. సో వీ హ్యాడ్ టు లెట్ గో. అంటే మ్యూచువల్ గానే నేను కూడా లెట్ గో చేశాను, బికాస్ అల్టిమేట్లీ పేరెంట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ ఆర్ ఫర్ హిమ్. మా పేరెంట్స్ ఆర్ వెరీ కూల్ ఫ్రమ్ ఫస్ట్. వాళ్ళ పేరెంట్స్ కొంచెం దే డెంట్ యాక్సెప్ట్. సో ఐ సెడ్ ఓకే. ఎన్ని ఇయర్స్ లో మొత్తం? 5 years. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? అంటే నాకే ఇష్టం ఉన్నింది, సేమ్ ఆఫీస్లో ఉండేవాళ్ళం. బట్ ప్రపోజల్ అయితే అంటే ఒక 1 year మేము మాట్లాడుకున్నది లేదు, బ్రేక్ తీసుకున్నాం. బట్ హీ కేమ్ అండ్ ఆస్క్డ్ మీ. బట్ ఐ సెడ్ ఓకే. ఇమీడియట్ గా టైం కూడా తీసుకోలేదు నేను. 5 years లో ఒక్కసారిగా వద్దనుకుని వచ్చేసినప్పుడు ఎన్ని ఇయర్స్ అయింది బయటకు రావడానికి మళ్ళీ? ఐఎమ్ స్టిల్ నాట్ అవే ఫ్రమ్ ఇట్. అంటే నేను ఇంకెవరిని నమ్మే పొజిషన్ లో లేను ఫర్ రిలేషన్షిప్ అండ్ ఆల్. ఫర్ నౌ మై కెరీర్ ఇస్ మై రిలేషన్షిప్. బట్ యా ఐఎమ్ స్టిల్ ఇన్ దట్ ఫేజ్. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 6-7 months. ఐఎమ్ స్టిల్ ఇన్ దట్ ఫేజ్. సీత అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా తొందరగా పెట్టుకోరు, ఎందుకంటే సీతకున్న కష్టాలు. మా డాడీ ఇదే చెప్పారు, వద్దు సీత అన్న పేరు పెట్టుకోకు, వేరే పేరు పెట్టుకో అని. కానీ అలవాటు అయిపోయింది అలా అందరికీ. సో నేను ఇంకా సీత పేరు పెట్టుకున్న వాళ్ళందరూ కష్టాలే కదా. నాకేం కష్టాలు ఏం లేవులేండి. గాడ్ హెస్ గివెన్ మీ ఎవ్రీథింగ్. ఐఎమ్ సిట్టింగ్ హియర్, ఐఎమ్ టాకింగ్ టు యూ, ఐఎమ్ డన్, మంచి ఫిలిం చేశాను. కష్టాలు ఏం లేవు. రిలేషన్షిప్ వైజ్ ఏమో మేబీ దట్ వాజ్ నాట్, ఆయన రాముడు కాదేమో, రాముడు వస్తాడేమో ఫ్యూచర్ లో అని అనుకుంటా. రాముడు కోసం వెయిట్ చేస్తున్నారా, వెతుకుతున్నారా? ఆల్రెడీ దొరికాడా? వెతకట్లేదు, దొరకలేదు, వెయిటింగ్. ఇంకా ఈసారి రాముడిని చూసుకోండి, ఎగ్జాక్ట్ రాముడిని, నాలాంటి వాడిని ఒకరిని. మీరు చెప్తారు కదా. సీత ఏడ్ చేశారు. ఏడవడం అంటే కొద్దిగా ఉంటది కదా ఫీలింగ్, బ్రేకప్ స్టోరీ ఉంది కాబట్టి. సూసైడ్ అటెంప్ట్ చేసావు ఎప్పుడన్నా? లేదు, నిజంగా నెవర్ ఇన్ మై లైఫ్. అంటే ఐ బిలీవ్ ఇన్ భగవద్గీత, అంటే ఐ బిలీవ్ ఇన్ కృష్ణ. సో భగవద్గీత ప్రకారం యూ కాంట్ డై విత్ సూసైడ్. ఇట్స్ ఎ బిగ్ సిన్ అకార్డింగ్ టు us. సో ఐ నెవర్ కమిట్ సూసైడ్. న్యాచురల్ డెత్ ఇస్ గుడ్.